నవంబర్ 21, 2024 గురువారం ఎంకేఎస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది, అడే పెరిగింది, వెయిట్ అని ఎవరిలో మాట్లాడుకుందాం. మనమైతే నా తరపున ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమంటే మనమైతే 93,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, అలాగే లైక్ చేయకుండా చూస్తా అంటే వెంటనే లైక్ ప్రెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మనకి ఇంకా 100 మంది ఏమో సబ్స్క్రైబర్స్ కావాలంతే. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేయకపోతే మన ఛానల్ అసలు ముందరకు పోదు. సో ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేసాను, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. 1-2 మండీలకు పెరిగిన మిగతా మండీలకి దిగుమతి ఇంచుమించు నేట్లాగానే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. లాస్ట్ ఒక 5-6 రోజుల్లో ఇంకా చూస్తున్నాము అంటే దిగుమతులు అనేది ఏ విధంగా వచ్చాయని. 5-6 రోజుల్లో ఇంకా ఎక్కడ పెద్దగా మార్పు అయితే లేదు, అంటే తక్కువగానే దిగుమతులు అయితే వస్తున్నాయి, పెరగటం లేదు. మనం లాస్ట్ 5-6 రోజులు ఇంకా గమనించినట్టయితే దిగుమతులు అయితే తక్కువగానే వస్తున్నాయి. శనివారం ఇంకా మనం చూసుకున్నట్టయితే దిగుమతులు అనేది తక్కువగానే వస్తున్నాయి. ఇంకా మరి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఎట్లా చూడాలి. ఇంకా అలాగే జీపీఆర్ మండలి అని మొత్తం మాట్లాడుకుంటే ఇంచుమించు నిన్నట్లాగానే స్టాక్ అయితే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. మరి ప్రైస్ అనేది ఫాస్ట్ ఉంటుందా లేదా స్లో ఉంటుందా లేదా ఇంచుమించు నిన్నట్లాగానే ప్రైస్ వెళ్తాయో అయితే చూడాలి. వేలంపాట్లు మనకి ప్రారంభమయ్యేది వచ్చి 8:35, 8:50, 9 అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి కలిగిరి, అనంతపురం మార్కెట్ ఏం జరుగుతుంది ఏమైనా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నిన్నట్లాగానే దిగుమతులు అయితే ఉన్నాయండి. 1-2 మండీలకు, ఒక 3-4 మండీలకు కొంచెం అడిగా పెరిగిన, మిగతా మండీలు అన్నిటికీ ఎంతో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు స్లో ఉంటుందా స్పీడ్ ఉంటుందో మనకి 8:50 అయితే ఎగ్జాక్ట్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు అప్పుడైతే చూడొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ నుంచి.